మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు అన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి. బాధ్యులెవరో తెలుసు. వారిని అరెస్టు చేయాలి కదా. అసలు సూత్రధారులను అరెస్టు చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం? అధికారుల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారని, లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు. ఇదొక పెద్ద మాఫియా. సూత్రధారులు, పాత్రధారులు, దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గోడౌన్లలో వేల టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్టం సెక్షన్ 6A కింద కేసులు పెడితే సరిపోతుందా? 5 ఏళ్ల దోపిడీ సంగతేంటి అని చంద్రబాబు నిలదీశారు. కేవలం దోపిడీ చేసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారని, ఆటగాళ్లే లేని ఆటలకు 119 కోట్లు ఖర్చు చేశారు. అవినీతి కోట్లలో జరిగింది. పరికరాల కొనుగోళ్లు, ముగింపు ఉత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు. అదెంతవరకు తేల్చారు? సిఐడి సొంత ఇంత స్లోగా పనిచేయడమా అని చంద్రబాబు సీరియస్ అయ్యారు. కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకటరెడ్డి బెయిల్పై ఎలా బయటకు వచ్చారు? మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం కేసు దర్యాప్తులో పురోగతి ఏమిటి? 5 ఏళ్లు రెచ్చిపోయిన మద్యం రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోరా? స్కిల్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని తారుమారు చేసిన ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆయా కేసులో సెక్షన్లు బలంగానే పెట్టారా? బలహీనంగా పెడితే దానికి కారణం ఏమిటి? కారకులెవరు? ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వరుసగా 2 రోజులు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. సిఐడి, ఏసీబీతో పాటు 5 అత్యున్నత స్థాయి అధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలీసు అధికారులు ఇచ్చిన వివరణలు, సమాధానంపై ఆయన అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. తాజా పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా 2 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కీలకమైన కేసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ సిఐడి, ఏసీబీ అధికారులపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో వైసీపీ పోలీసింగ్ ముగిసిందని గ్రహించాలని, తప్పు చేసిన వ్యక్తులకు వంతపాడే రోజులు పోయాయని స్పష్టం చేశారు. ఏపీలో 5 ఏళ్ల పాటు పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తుంది అన్నారు. ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పనిచేయాలని, అయితే మార్పు ఇంకా కనిపించడం లేదు అని అన్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, చంద్రబాబు నాయుడు పోలీసు ఇప్పటికీ వ్యవస్థ ఇంకా అట్లాగే ఉంది, వైసీపీ హయాంలో ఏ విధంగా ఉందో ఇంకా మేలుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ లో కీలక కేసుల దర్యాప్తు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న పోలీసు ఉన్నతాధికారులతో గత 3 రోజుల నుంచి సమీక్షిస్తున్నారు. ప్రధానంగా డీజీపీ, సిఐడి డీజీ, ఇంటెలిజెన్స్ డీజీతో పాటు ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీలో వంటి అత్యున్నత స్థాయి అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ సమీక్షల్లో ఈ రోజు కూడా సమీక్ష ఉంది. ఈ సమీక్షల్లో ప్రధానంగా మద్యంతో పాటు గనుల కేసు, సోషల్ మీడియా కేసులు, ఇతర కేసులకు సంబంధించిన దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గనుల శాఖ ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి వెంటనే బెయిల్ వచ్చి బయటకు వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. టెక్నికల్ రీజన్స్ తో ఇది జరిగింది అని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. అదేవిధంగా మద్యం కేసుల్లో జరుగుతున్న దర్యాప్తు పురోగతి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చింది అని కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టు మనకు సమాచారం అందింది. ప్రధానంగా ఈ కేసుల దర్యాప్తు పురోగతిలో ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు అని కూడా సమాచారం అందింది. కీలక కేసుల్లో దర్యాప్తుల్లో పురోగతి లేకపోతే ప్రజలకు ఏం చెప్పాలి, మనం ఏం చేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను నిలదీసినట్టు తెలిసింది. ఐపీసీ బదులు వైసీపీని పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ పార్టీకి గత ఎన్నికల వరకు కూడా పనిచేసిందని, అటువంటి పరిస్థితి లేకుండా చూడాలి అని చెప్పడంతో పాటు కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతనే ఎవరినైనా అరెస్ట్ చేయాలి, అక్రమ అరెస్టులను చేయవద్దు అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. కీలక ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే సేకరించి వాటిని అరెస్టు చూపించాలి అని కూడా స్పష్టం చేశారు. సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వ్యక్తులపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని, ఈ కేసుల దర్యాప్తులో పురోగతి కూడా ఉందని, కోర్టులు కూడా బెయిల్ ఇవ్వటం లేదని, వీటిపై కోర్టులు కూడా కామెంట్ చేశాయని చెప్పి డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే అదేవిధంగా కొన్ని కేసుల్లో రిమాండ్ కూడా పంపుతున్నాము అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోవటం,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై గతంలో నోరు బారేసుకున్న కొంతమంది నోటికి కళ్ళెం వేశాము అని చెప్పి కూడా పోలీసులు వివరించారు. ఎవరైతే సోషల్ మీడియాలో, అది వైసీపీ అయినా, టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరైనా సరే మహిళల్ని కించపరుస్తూ పోస్టులు పెడితే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కీలక కేసుల్లో దర్యాప్తులో పురోగతి కనిపించాలి అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు పురోగతికి సంబంధించి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతి కనిపించడంతో పాటు కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను బయటికి రాకుండా చూడాలి అని కూడా చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీలిమ.